ஆயிரந்தோளுடன் ஐயனபாழியம் தங்கம் பெருவிரல் வானவர் சோழா எழுலகம் தொழுதாத்தா கருமகள் போல்வதோர் மேன ஐயனபாழியம் தங்கம் பெருவிரல் வானவர் சோழா எழுலகம் தொழுதாத்தா சித்திரகோடம் அமர்ந்தா வானவர தங்கள் பிரானை அங்கையாழ்வான் மருவா சித்திரகோடம் அமர்ந்தா வானவர் தங்கள் பிரானை அங்கையாழ்வான் மருவா ஏழையதலங்கள் மகனந்தாதிரங்க அத்தவர்கள் அருள்துறந்த மாலமான் மதனோக்கு என்றோழே உம்பி அம்பி என்னுடைந்தார் ஏழையதலங்கள் மகனந்தாதிரங்க அத்தவர்கள் அருள்துறந்த மாலமான் மதனோக்கு என்றோழே உம்பி அம்பி என்னுடைந்தார் மாரமாமகம் மற்கடம் விளங்க மற்றோதியன்னுழைந்தலாய் முகந்து காதலாதரங்கள் நம்பருகா தைரகவினை கள்ளகை மாதண்ண கடிகள் பாம்புளில் காமர பைகாய் வைகுதாமரை வாங்கிய வாழம் முடியம் வண்ணமாமை ஒளி முதல பத்தா மத்தா வெஞ்சினவலபம் பெருவி வந்தனச்சரண நெஞ்சில் கொண்ட நஞ்சலை அடைக்கலம் கொடுத்தருள்ந்த மாகவனிலம் கண்டு ரஞ்சம் மலரடி கண்ட மாமலையாள சோகமாமையில் அண்ணவர் என்பம் சுத்திராவை அத்தயம் கொழுந்த மன்னனான் பரமாமனே பக்த வந்தனாய் மதியாறு வெங்கோத்தன் தன்னயஞ்ச இந்தரண சரண தகவல்காரண உகமனெந்தொழியா ஒருவாய் ஓடியா பிறப்பம் உனக்குமந்தான் தன்னடவான் காதலன் மரம் புகருடாங்கானன் கண்டனே தடவாய் எனக்கண்ண மக்களை பயத்தடங்கானாய் கடியதோ தெய்வம் கொண்டழைக்கும் அலசரம் குருசல் கொண்டமன்னவன் தெண்டிலொரு வார்க்க உலங்கள் மேனாடு அங்கொடு நாழிய ஏழுடன் இருப்பார் மன்னவன் திண்டிதொரு வார்க்க உலங்கொளன் மீனோடு அருள் துறந்து அங்கொடு நாழிய ஏழுடன் இருப்பார் ஆடமாளிகை எழுதிரமங்க மன்னன் பொன்னலர் தங்களெல்லாம் அடல் மாவலவன் கலிகண்ணே அணிபொழில் திருவரங்கத்தம்மானாய்
மன்னன் உன்னலர் தங்களவெல்லாம் ஆடல் மாவலவன்களை கண்ணே அணிபொழில் திருவரங்கத்தம்மானாய் நெடுமால நினைந்தா அடல் வத்திவை பாடுவேன் தொண்டே அடனும் இடப்பாவம் நில்லவே జయంతి సందర్భంగా ఇక్కడ నాలాయిరం గోష్ఠి, ఆ తర్వాత నాలాయిరం యొక్క విశేషాలను పలు పండితులు ఉపన్యాస కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులు డాక్టర్ డి సాంబశివరావు గారు, శ్రీ కార్యనిర్వహణాధికారి, వారిని సవినయంగా ఆ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ తరపున అనంతాల్వాన్ కైంకర్య సభ తరపున ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా తిరుపతి జేఈఓ గారు శ్రీ పి పోలా భాస్కర్ ఐఏఎస్ గారు ఇచ్చేసి ఉన్నారు. వారిని ప్రాజెక్ట్ తరపున అనంతాల్వాన్ కైంకర్య సభ తరపున వారిని సవినయంగా ఆహ్వానిస్తున్నాము. ఈ కార్యక్రమం ఇక్కడ చాలా చక్కగా జరుగుతున్నది. ఎప్పుడూ లేని అట్లు ఈ సంవత్సరం కార్యనిర్వహణాధికారి రావడం మాకు చాలా ఆనందదాయకం. ఈ కార్యక్రమంలో ప్రధానంగా జీయర్ స్వామిలు పరమ అంశేత్యాది పెరియ కోయిల్ కేల్వియప్పన్ పెద్ద జయర్ స్వామి, సిరియ కోయిల్ కేల్వియప్పన్ చిన్న జయర్ స్వామి వారులు, తిరుమల తిరుపతి దేవస్థాన ధర్మకర్త మండలి ధర్మకర్తలు, తర్వాత ఎంబార్ జయర్ స్వామి పరమహంసత్యాది ఎంబార్ జయర్ స్వామి మరియు యదుగిరి సంపత్ కుమార్ జయర్ స్వామి వారు, తిరుకోయిలూరు ఎంబెరుమోనార్ జయర్ స్వామి వారు రావడం చాలా ఆనందదాయకం. వారి యొక్క శ్రీపాదాలని పల్లాండు పాడి వారిని ఈ కార్యక్రమంలో వచ్చి వాళ్ళు ఈ కార్యక్రమం గురించి మంగళాశాసనం చేయనున్నారు. వారికి నా హృదయపూర్వకంగా వందనాలు సమర్పించుకుంటూ ఇప్పుడు శ్రీ కార్యనిర్వహణాధికారి వారు ఈ కార్యక్రమం ఉద్దేశించి వారు ఇప్పుడు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఓం నమో వెంకటేశాయ. ఈనాడు శ్రీ అనంతాళ్వార్ 961 అవతారోత్సవ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన పండితులకి, మన జీఎంగార్ స్వామి వారికి అందరికీ కూడా టీటీడీ తరఫున శుభాకాంక్షలు. ముఖ్యంగా మీరు ఇలాంటి కార్యక్రమాలు టీటీడీలో తిరుపతిలో కానీ తిరుమలలో కానీ ఎక్కడ చేపట్టినా కానీ మన టీటీడీ నుంచి కావాల్సిన సహకారం అంతా కూడా అందిస్తానికి సిద్ధంగా ఉన్నాము. అదేవిధంగా ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్లో మన యాక్టివిటీస్ అంతా కూడా కొంత స్పీడప్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అక్కడ యాక్టివిటీస్ చాలా తక్కువగా జరుగుతూ ఉన్నాయి, ఇంకా స్పీడప్ చేయాలి. మన పూర్వీకులు ఎవరైతే చాలా కార్యక్రమాలు చేపట్టారో వాటన్నిటినీ అనువాదం చేసి
అందరికీ దగ్గరగా తీసుకురావాల్సిన అవసరం ఉంది. దాంట్లో మీ అందరి సహకారం ఉన్నట్లయితే ఆ ప్రాజెక్ట్ని చాలా మంచిగా చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. అనంత్ తల్వార్ నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. రామానుజులు గారు ఒక చోటకి వెళ్ళి ఒక కార్యక్రమం చేపట్టాలి అంటే ఎవరి ముందుకు రాకపోతే ఆయన చాలా ఇనిషియేటివ్ తీసుకుని నేనున్నాను, నేను ముందుకు వస్తాను అని చెప్పి వచ్చారు. అదేవిధంగా ఆయన చేసిన సేవల్లో కూడా ఏ ఒక్కరి ప్రమేయం లేకుండా ఎంతో డెడికేషన్తో స్వామివారికి పుష్ప కైంకర్యం చేయడం జరిగింది. దాని నుంచి ఏమిటంటే ఇప్పుడు మనకి ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగులు కానీ, పండితులు కానీ, అర్చకులు కానీ నేర్చుకోవాల్సింది మనం చేసే ప్రతి పని కూడా ఎంతో నిబద్ధతతో, కమిట్మెంట్తో చేసినట్లయితే మనకి దేవుడి దగ్గర మనకి మంచి అనుగ్రహం కలగటానికి అవకాశం ఉంటుంది. వారిని మనము గనక ప్రేరణగా తీసుకుని గనక మనం పనిచేసినట్లయితే చాలా చక్కగా ఉంటుందని చెప్పేసి కూడా నేను అందరికీ మనం చేస్తున్నాను. ఇంకొకటి ఏమిటంటే ఇక్కడంతా పెద్ద పండితులు ఉన్నారు, స్వాములు ఉన్నారు. మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తుంది, మనము మన ధర్మాన్ని పరిరక్షించుకోవడానికి, ప్రచారం చేసుకోవడానికి ఎక్కువ మంది ప్రజల్లోకి మన ధర్మాన్ని తీసుకెళ్లాల్సిన ఆవశ్యకత ఉంది. లేకపోతే ఏమిటంటే ఒక మతాన్ని నుంచి ఇంకొక మతానికి కన్వర్షన్స్ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. వాటిని మనం కంట్రోల్ చేసుకోవాలి అంటే మన మీద ఉన్న నమ్మకాన్ని, మన మతం మీద, మన నమ్మకాల మీద ఉన్న నమ్మకాన్ని అందరిలోని పెంచే విధంగా కృషి చేసుకోవాలి. దీని మీద నమ్మకం లేని వారికి కూడా నమ్మకం కలిగించే విధంగా మనం ట్రై చేయాల్సిన అవసరం ఉంది. మరి ఆ కార్యక్రమంలో మీరందరూ కనుక సహకరించి ప్రజల్లోకి, సామాన్య మానవుల్లోకి, సామాన్య ప్రజల్లోకి ఎంత అర్థమయ్యే విధంగా, ఎంత కన్విన్స్ చేసే విధంగా మనం చేయటానికి అవకాశం ఉంది మీరు చెప్పండి. మన టీటీడీ తరఫున ప్రతి సంవత్సరం కూడా దాదాపు 100 నుంచి 120 కోట్ల వరకు ధర్మ ప్రచార పరిషత్ కింద ఖర్చు పెడతా ఉన్నాం. దాన్ని సక్రమంగా ఉపయోగించాలి అంటే ప్రజల్లోకి తీసుకెళ్ళి భజన మండల్స్ కావచ్చు, మన ఆలయాలు కావచ్చు, వీటన్నిటిలో ఏ కార్యక్రమాలు చేపడదాము, ఏ కార్యక్రమాలు చేపట్టినట్టయితే ప్రజలందరూ కూడా మన నమ్మకాన్ని, మన మతం మీద విశ్వాసం ఉంచి ముందుకు రావడానికి అవకాశం ఉంటుందని ఆలోచించి అవన్నీ కూడా చర్య చేపడతాము. మీరు సలహాలు ఇవ్వండి. ఆ సలహాల ప్రకారం ఏది చేయటానికి అవకాశం ఉంటుందో అవన్నీ చేయటానికి కూడా టీటీడీ ముందుంటుందని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తూ సెలవు తీసుకుంటాను. గోవింద. ధన్యవాదం సార్. ఈవో గారు చాలా చక్కగా సందేశించారు, వారికి ధన్యవాదం. ఇప్పుడు తిరుపతి జేఈఓ గారు సందేశం ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. ఓం నమో వెంకటేశాయ. పూజ్యులు శ్రీ అనంతాళ్వార్ వారి 961వ జయంతి సందర్భంగా ఈరోజు ఒక ఉత్సవ రూపంలో ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తిరుమల తిరుపతి దేవస్థానముల శ్రీ కార్యనిర్వహణాధికారి గౌరవనీయులు పూజ్యులు శ్రీ సాంబశివరావు గారికి, అట్లాగే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న పూజ్యులు శ్రీ పెదజీయర్ స్వామి వారికి, చిన్నజీరి స్వామి వారికి, ఇంకా ఇక్కడికి విచ్చేసినటువంటి పండితులకి, ఆచార్యులకి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఇందాక ఈవో గారు చెప్పినట్టు శ్రీ అనంతాళ్వార్ ఆ రోజు పరిస్థితిని మనం గమనించినట్లయితే తిరుమల తిరుపతి పరిస్థితి ఇలాగా లేదు. అరణ్యంతో కూడుకుని క్రూర మృగాలు సంచరించేటువంటి ప్రదేశం ఇది. అక్కడ స్వామివారి టెంపుల్ వెలిసింది. అయితే ఈ దేవాలయంలో ఆ రోజు కైంకర్యాలు సరిగా జరగలేనటువంటి పరిస్థితి ఉంది. అట్లాంటి సందర్భంలో శ్రీ రామానుజుల వారు మరి తిరుమలకి వెళ్ళి అక్కడ కైంకర్యాలు చేయడానికి ఎవరైనా ముందుకు వస్తారా అని చెప్పి తన శిష్య బృందంలో ఉన్న అందరినీ ప్రశ్నిస్తే శ్రీ అనంతాళ్వారు పైకి లేచి నేను ధైర్యంగా నేను వెళతాను, స్వామివారికి సేవ చేస్తానని చెప్పి ఆయన పూనుకోవడం, ఇక్కడికి వచ్చి ఆ రోజు ఆయన చేసినటువంటి కృషి ఫలితంగానే ఈరోజు మనమంతా ఇక్కడ ఇంత హాయిగా స్వామివారి కైంకర్యంలో
మనం అందరం పాలు పంచుకుంటున్నాము. సో ఆ నిబద్ధత అనేది మనకి ఇక్కడ స్పష్టమవుతుంది. అది గుర్తుంచుకోవాలని చెప్పి ఈవో గారు చెప్పారు. అట్లాగే మరి ఈ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు, ఈ ఆళ్వార్ల ఆచార్య పురుషుల కార్యకలాపాలన్నీ కూడా జనబాహుళ్యంలోకి తీసుకెళ్లాలని చెప్పి స్థాపించడం జరిగింది. అది స్థాపించి దాదాపు 20 సంవత్సరాలు అయినప్పటికీ ఆశించినంత మేరలో కార్యకలాపాలు లేవనే విషయాన్ని గుర్తించి మరి ఈవో గారు దానికి ఫైల్ సర్క్యులేట్ చేసినప్పుడు మీ స్థాయిలో ఈ స్టేక్ హోల్డర్స్ అందరితోటి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి వాళ్ళతో ఇన్పుట్స్ తీసుకుని రాబోయే ఆర్థిక సంవత్సరంలో ఈ ప్రాజెక్టు యొక్క కార్యకలాపాలని ఘనంగా నిర్వహిద్దామని చెప్పి ఆదేశాలు ఇవ్వడంతో ఇటీవల మీ అందరి సమక్షంలో ఒక బ్రెయిన్ స్టార్మ్ సెషన్ ఏర్పాటు చేశాము. ఆ రోజు హాజరైనటువంటి పెద్దలందరూ కూడా ఎన్నో సూచనలు చేశారు. వాటన్నిటినీ క్రోడీకరించుకొని రేపు రాబోయే ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ 1 నుంచి రాబోయే సంవత్సరం మార్చి 31 వరకు సంవత్సర కాలంలో చేయాల్సినటువంటి కార్యకలాపాలన్నీ కూడా ముందస్తుగా ప్రణాళికాబద్ధంగా తయారు చేసి ఈ కార్యకలాపాల యొక్క స్థాయిని పెంచాలని చెప్పి ఆలోచన చేస్తుండడం జరుగుతున్నది. అట్లాగే మరి ఈ ఆళ్వార్లు అట్లాగే ఆచార్య పురుషుల యొక్క జన్మ నక్షత్రాలను బట్టి ఆయా ప్రదేశాల్లో కూడా మనం కార్యకలాపాలు నిర్వహించాలి. ఇప్పుడు మనం అనంత ఆళ్వార్ యొక్క జన్మస్థలాన్ని చూసినట్లయితే మైసూరు దగ్గర మరి కావేరీ నది చిరుపుత్తూరు ఉంది. సో అక్కడ మనం ఈ సందర్భంగా ఒక కార్యకలాపాన్ని ఘనంగా నిర్వహిస్తే చాలా బాగుంటుందని. సో ఆ రకంగానే మొన్న ఈ ఎవరైతే 12 మంది ఆళ్వార్లు ఉన్నారో వాళ్ళ యొక్క జన్మస్థలాల్లో జన్మ నక్షత్రం రోజున ప్రత్యేకంగా కార్యక్రమాలు అడ్వాన్స్గా మనం ప్లాన్ చేసి నిర్వహించాలని, అట్లాగే ఆచార్య పురుషుల విషయంలో కూడా. ఇదే కాకుండా మరి సాహిత్యం ఉంది. మరి ఆ సాహిత్యాన్ని అంతా కూడా మనం అది తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ తీసుకెళ్తే కానీ మొత్తం భారతదేశం పరంగా కానీ లేదా యావత్ ప్రపంచానికి కానీ దాంట్లో ఉన్నటువంటి అర్థం పరమార్థం తెలియదు. అది తమిళ్ సంస్కృతం కలిసినటువంటి మణిప్రబల భాషలో ఉంది. దాన్ని మనం అనువాదం చేసి ఈ సాహిత్యాన్ని జనబాహుళ్యంలోకి, అంటే ముఖ్యంగా భారతదేశంలో ప్రధాన భాషలో మరి తెలుగుతో పాటు మరి అటు కన్నడ కానీ లేకపోతే హిందీలో కానీ అట్లాగే ఇంగ్లీష్ చేస్తే యూనివర్సల్ అవుతుంది. సో ఆ రకంగా దాన్ని తీసుకోవడానికి ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టాలని చెప్పి ప్రాజెక్టు ద్వారా ఆలోచన చేస్తూ ఉన్నాము. కాబట్టి ఈ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టుని ఈరోజే మనం ఒక నాంది ప్రస్తావనగా తీసుకుని, ఇంతవరకు కార్యకలాపాలు జరగటం లేదని కాదు, జరుగుతూ ఉన్నాయి. అవి ఇంకా విస్తృతంగా ఘనంగా నిర్వహించడానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఒక నాంది ప్రస్తావనగా తీసుకుని రాబోయే ఆర్థిక సంవత్సరంలో ఆ తర్వాత క్రమంగా ఈ కార్యకలాపాలని చేయడానికి గట్టిగా ప్రయత్నాలు చర్యలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కలిగినందుకు ఓం నమో వెంకటేశాయ. ధన్యవాదం సార్. ఇప్పుడు శ్రీ ఊవే ఎంఏ లక్ష్మీ తాతార్ స్వామి వారు కీనోట్ ఇవ్వాల్సిందిగా కోరుతుంటాం. My humble pranams to all the dear Swamis assembled here and also to the great devotees. Respected Executive Officer, respected Joint Executive Officer, I am extremely happy to be present here on this auspicious occasion, being a direct descendant of Anandalvan Swami. I belong to the family of Mandayam Tirumalai Govindaraja Odayar, for whom Srinivasa conferred a special honor, that is, he actually honored him with a mala. In Tirupati, mala will not be given to any other person except for this Govindaraja Odayar, because it is mentioned in the E.P. Rai's inscription. He has studied the inscriptions on Anandalvar and also his descendants. In that inscription, it has been very beautifully mentioned. What is that particular statement by Mr. Venkatakrishnan? Malam Srajam, some statement is there, I don't remember that. Okay. So I belong to that particular family. So in a way, I am totally dependent upon this particular dynasty. Number two,
according to me, since the executive officer is here, I want to mention a few things about the Alvar Divya Prabandha project also. Formerly, I was the member of that committee, and during that particular time, I had presented a proposal for 10 crores for the propagation of Divya Prabandhams and also Alvar Divya Prabandhams. Probably if it can be unearthed somehow or the other, there could be so much of information, very valuable information. I don't know whether I have got the copy of that at present or not. Number two, I feel executive officer is at the place of Ananda Alvan. Both the Swamijis here, Pedaji Ingara Swami and also Chinnaji Ingara Swami, are at the place of Acharya Ramanuja. So they look after all the religious activities according to their instructions, particularly with regard to religious activities. Our executive officer, who is in the place of Ananda Alvar, he has to render all the services to Lord Venkateshwara. So it's a very interesting occasion from that point of view. In addition to that, I also feel there is a special sanctity in this particular temple. Because when I was reading something about Ananta Acharya, for the first time I came across this particular information, that the icon of Ramanujacharya which is present here was presented to Ananta Acharya by Ramanuja himself, even before the three important icons which were established in Sriperumbudur and also Tirunarayanapuram and also Srirangam. One is called Tanuhunda Tirumeni, and another one is called Tamaruhunda Tirumeni, and the third one is called Tanana Tirumeni. This is neither Tanuhunda Tirumeni, Tanana Tirumeni. On the other hand, it was prepared by Ramanujacharya himself, and that icon was presented to Anantacharya. After Ramanujacharya attained Parampadam, Ananta Alvan actually consecrated it and established it here. So it's a very interesting occasion in that respect also. So my small suggestion is, here afterwards, please do one thing. At least have 3 days seminar on the contribution of Ananda Alvan to Tirumala every year. That would be ideal. So what happens, what he has done, what social work he has done, that we can evaluate. And what is his contribution, particularly with regard to Goda Chatushloki and also Ramanuja Chatushloki, etc., that can be evaluated. And another interesting thing is, Anantacharya was a great chronicler. He has written history of Tirumala. It is called Venkatachala Itihasamala. This Venkatachala Itihasamala has to be researched further, and we have to do a lot of research work. So my feeling is, Tirumala Tirupati Devasthanam has got so much of financial resources, and at the same time we have got great executive officers who are so much interested and who are so much enthusiastic to do this type of work. And so we can contribute so much particularly for these things. One more important thing I want to mention about Alvar Divya Prabandham project is, for the first time in the country, or during the time of Ramanuja himself, what Ramanujacharya did was, he canonized folk literature or another literature which was written by one Alvar who belongs to the 4th Varna. And even today in Tirupati we can see, Alvar, the deity actually follows the Divya Prabandhams, and the Samskrita Veda follows the deity. So from that point of view, what happens? Alvar Divya Prabandham importance. It was canonized during the time of Ramanuja himself. It's a very important thing to be noted. Nowadays, so many people say we must think of a casteless society, etc. During the time of Ramanuja himself, he gave a folk literature or some other literature which was written in Tamil. He canonized it, and he gave a greater importance to this particular literature, so that it was sung in front of the Lord, whereas the Samskrita was sung behind the Lord. So that's a very important point. And more than anything else, Alvar Divya Prabandhams are replete with love and affection to everybody in this universe. That's the most important thing. Universal love and universal affection. Nowadays I see there is Dvesha Samrajya which is proliferating and which is progressing. Whereas we must have Prema Samrajya everywhere. If you want to have Prema Samrajya, we must actually propagate the ideas and ideals of Alvars, and Alvar Divya Prabandham project should prosper than any other project in Tirumala Tirupati. I once again request
the executive officer to devote greater attention to this particular thing. And I can give hundreds of projects if he is very much interested, because I was working in the field of research for the last 40 years. I established the Academy of Sanskrit Research in Melkote, where a lot of research work was done with regard to Ramanuja and with regard to Alvars, etc., etc. We have also published Thiruvaimudi in Hindi, Thiruvaimudi commentary in Hindi translation. So many things could be done. Since the executive officer is enthusiastic and he said it has to be propagated, I am prepared to offer my services to him at any time, and if it is done, it would be outstanding. And probably Tirumala Tirupati Devasthanams will be the first institution to propagate Alvar Divya Prabandhams like this, which will teach universal love and universal affection. Thank you very much, sir. Thank you very much, sir. Very valuable information, suggestions are given. Thank you, sir. ఇప్పుడు పరమ అంసత్యాది పెరియ కోయిల్ కేల్వియప్పన్ శ్రీ సటగోప రామానుజ పెరియజీయ స్వామి వారిని మంగళాశాసనం చేయవలసిందిగా దాసుడు కోరుకుంటున్నా. ஒழிவில் காலமெல்லாம் உடனாகி மண்ணே வழிவிலாடிமை செய்ய வேண்டும் நாம் தெளிகுரல் அறிவித்திருவேங்கடத்து ఎడిల్గొల్ సోది ఎంత తందైకే రామానుజు వారు నేర్పించినట్లు అనందాళ్వాన్ ఆ వేదాంత సభలో ఎవరికి కైంకర్యం చేయాలని చెప్పినప్పుడు నేను పోయి కైంకర్యం చేస్తాను. అనందాళ్వాన్ స్వామి వారు ఏం చేసి ఇక్కడ నందవనం పెట్టి కైంకర్యాలు చేశారు. వాళ్ళ వంశస్థులు ఇప్పుడు కూడా రోజు కైంకర్యం చేస్తున్నారు. స్వామివారు మలయప్ప స్వామివారు బాక్సవారి అని బ్రహ్మోత్సవం అయిన తర్వాత ఇక్కడ వేం చేస్తారు. తర్వాత తిరువాడి పురాణి వేం చేస్తారు. 2 సార్లు వేం చేసి ఇక్కడ అన్నీ జరుగుతుంది. అదే ప్రకారం ఇప్పుడు స్వామివారు చెప్పినట్లు తెలుగులో అన్ని ప్రింట్ చేసి చేసేదానికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వారు, జాయింట్ ఈఓ గారు అందరూ సమ్మతం చెప్పారు. అందువల్ల ఆళ్వార్ ప్రాజెక్ట్ ఇంకా అభివృద్ధిగా అవుతుంది. ఎటువంటి లోపం లేకుండా ఈ సమీపంలో మీటింగ్ జరిగింది. తర్వాత అభివృద్ధి చేయాలా, అందరికి అన్ని చేయాలని ఈఓ గారు చెప్పారు. జేఓ గారు అట్నే చేశారు. నిత్యశ్రీ నిత్యమంగళం వర్ధదాం అభివర్ధదాం. స్వామివారికి ధన్యవాదాలు. ఇప్పుడు పరమ అంశత్యాది Vishishtadvaita works and also Alvar Divya Prabandhams are available in Telugu script only in the region of Karnataka. Karnataka, Andhra and Tamil Nadu, they were using a common script, Telugu script only. So Andhra, Karnataka and Tamil Nadu are very close to each other. And at the same time, I learned all the Divya Prabandhams and also the Samskrita Granthams of Ramanujacharya, etc. only through Telugu script. So we have got a close affinity to Telugu script. Telugu script was the common script in South India earlier. Most of the manuscripts are written in Telugu script only. And after the advent of the British people, they wanted to divide us. So what they did, they made some changes in the Telugu script and converted into Karnataka. The people who are doing missionary work in particularly Mangalore and other places, there was a missionary person and he actually converted certain things and made a separate script. My father was writing Kannada in Telugu script only. So we have got so much of affinity, and all the way Anantacharya came from Karnataka and did so much of work here, and I belong to that particular family, so I have got emotional attachment towards this particular place. The statement is Vitirna Kusumas Rajay, this statement which has been quoted by E.P. Rice from an inscription. So